అవునా? నేను ముసలిదాన్ని కరెక్టే. నా వెనకాల ఎందుకు తిరిగి నువ్వే కావాలని ఎందుకు తిరిగిండు. పెళ్ళి చేసుకున్నాం, ప్రెగ్నెంట్ అయినా అయిపోయింది, నన్ను వదిలేశాడు. మళ్ళీ రోజు ఎక్కడెక్కడో తిరుగుతాడు. మరి దానికి చెప్పవేంటి? అన్నయ్య నువ్వు అడు తిరుగుతావు, అన్నయ్య నువ్వు ఇటు తిరుగుతావు అని మీ అన్నకి ఎందుకు బుద్ధి చెప్పట్లేదు? నన్ను అడుగుతున్నారు. ఏంటి నన్ను అడగటం ఏంది? మీరు మీ అన్నయ్యని అడగండి, బుద్ధి తెచ్చుకొని సంసారం మంచి చేసుకోమని చెప్పండి. అర్థమైందా? అలా వదిలిపెడితే నేను ఆడపిల్లనే కదా, నేను ఒక ఆడదాన్నే కదా. ఆడదాని మనసు ఆడదానికి అర్థమవుతుంది. ఎందుకు అన్నయ్య అలా చేసావు? పాప మా ఆమె కూడా నిన్ను తలుచుకుంటుంది కదా. ముసలిదో వయసుదో చేసుకున్నావు, అయ్యింది అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఆమె ప్రెగ్నెంట్ కదా, ప్రెగ్నెంట్ కాబట్టి ఎందుకు అన్నయ్య అలా అన్యాయం చేసావని మీ అన్నతో అడుగు, నాతో కాదు మాట్లాడటం. అర్థమైందా? మీ అన్నకు ముందు బుద్ధి చెప్పండి, బుద్ధి చెప్పి మాట్లాడండి. నాకేమైనా లేకపోతే ఏమైనా తెచ్చిచ్చారా నాకు? ఎప్పుడన్నా ఏమైనా బియ్యం తెచ్చిచ్చారా? ఏమైనా పళ్ళు తెచ్చారా? నాకు ఏమైనా సీమంతం చేస్తారా? ఏం చేస్తారమ్మా? 5 మంది వాళ్ళిద్దరు అనరు, మీ ముగ్గురే అంటారు. ఎందుకు అంటారమ్మా అలాగా? నన్ను ఎవ్వరు అనే అవసరమే లేదు. ఎవ్వరు అనకండి. మీ అన్నయ్యకి నాకు సంబంధం అంతే. మీరు అనటం అవసరం లేదు. నేను అవును ముసలిదాన్ని, నా ఫేసే ముసలిది. అర్థమైందా? నేను ఇప్పుడు మీ అన్నయ్య గురించి నేనేం బాధపడట్లే. మీ అన్నయ్య నేను ఇలా ఒక్కటయ్యామనా? ఇప్పుడు మీకు కుళ్ళు లేస్తుంది. ఎందుకమ్మా అలా కుళ్ళు లేస్తుంది? పెద్ద మాట్లాడొద్దు. ఏమైనా తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే తెలియకపోతే గమ్మున ఊరుకోండి అంతే. ఆడపిల్లవు కదా, నీకు ఒక ఇంటికి ఇచ్చాం కదా, నువ్వు అంతవరకే. మీ ఆయన్ని చూసుకో, మీ పిల్లల్ని చూసుకో, నీ వరకు నువ్వు ఉండు. కానీ మా గురించి మాట్లాడొద్దు. మీ గురించి నేను ఏమైనా ఎత్తితే, మీ గురించి నేను ఏమైనా మాట్లాడితే అప్పుడు మాట్లాడండి. అర్థమైందా? నేను మీ గురించి ఎత్తలేదు కదా. మీ అన్నయ్య తిట్టినందుకు పొగుడుకుంటూ వస్తున్నావే. రోజు ఒక ఆమెతో తిరుగుతాడు. మరి దానికి ఏమనాలి? మీ అన్నయ్య ముందు బుద్ధి చెప్పిన తర్వాత ఆ తర్వాత నాకు మాట్లాడండి. నాకు ఏం లేకపోయినా నేను మీ అన్నయ్య గురించి ఏడ్చి రోడ్లంబడి అక్కడ ఇక్కడ ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత బాధపడ్డా. ఇప్పుడేం బాధపడను. ఇంకా ఏదో ఒకటి పల్లిలో ఏదో ఒకటి ఏదో ఒకటి అమ్ముకొని అలా బతుకుతాను. అర్థమైందా? ఏ పాషన్లు తోముకొని అంట్లు తోముకొని ఎలాగోలా బతుకుతాంలే. అర్థమైందా? మీరు మా జోలికి ఏం రాకండి. మీ అంతలో మీరు ఉండండి ఆడపిల్లలు. అంతకంటే మించి ఇంకేం మాట్లాడొద్దు. అర్థమైందా?